నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. మన చుట్టూ గూఢాచారులే. పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ గూఢచర్యం ఆనవాళ్లు దేశంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాక్ ఐఎస్ఐకి గూఢచర్యం చేస్తూ భారత్కు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో నెల రోజుల వ్యవధిలో దాదాపు 18 మందిని భారత నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితులు రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. యూట్యూబర్లు, సిఆర్పీఎఫ్ జవాన్, ప్రభుత్వాధికారి, మెకానికల్ ఇంజనీర్, స్టూడెంట్, మసీద్ ఇమాం, సెక్యూరిటీ గార్డ్, వ్యాపారి, టెకీ, హెల్త్ వర్కర్, సిమ్ కార్డులు విక్రయించే వ్యక్తి, ఇట్లా పలు రంగాలకు చెందిన వ్యక్తులు పాక్ గూఢాచారులుగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన గూఢాచారులు వీళ్లే. జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్ పాక్లో ఇంటెలిజెన్స్ అధికారులను కలిశారని, ఉగ్రదాడికి ముందు పెహల్గాంలోనూ పర్యటించారని, ఉగ్రదాడి తరువాత పాక్ హైకమిషన్ వద్ద కేక్ డెలివరీ చేసిన వ్యక్తితోనూ ముచ్చట్లు పెట్టారని, 12 టెరాబైట్ల డేటాను పాక్కు చేర్చినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇక ఆ తరువాత మోతీరామ్ జాట్, ఈయనొక సిఆర్పీఎఫ్ జవాను, డబ్బులు తీసుకుని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కీలక సమాచారాన్ని చేరవేస్తున్నాడు. ఇక రవీంద్ర వర్మ, ఇతను ఒక మెకానికల్ ఇంజనీర్, ముంబైలోని ఓ రక్షణ రంగ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. 2024 నుంచి భారత్కు చెందిన యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల సమాచారాన్ని స్కెచ్ల రూపంలో పాక్కు చేరవేశాడు. సహదేవ్ సింగ్, ఈయన హెల్త్ వర్కర్, ఐఏఎఫ్, బీఎస్ఎఫ్ ఇన్ఫ్రాకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్కు చేరవేశాడు. 2023 నుంచే ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయంట. ఇక దేవేందర్ సింగ్, ఇతను ఒక పీజీ స్టూడెంట్. 2024 నవంబర్లో పాక్లో పర్యటించాడు. అప్పుడే భారత సైన్యానికి సంబంధించిన కొన్ని ఫోటోలను పాక్కు చేరవేశాడు. నౌమన్, ఇతను ఒక సెక్యూరిటీ గార్డ్, హర్యానా సరిహద్దుల్లో భద్రతా దళాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్కు చేరవేశాడు. ఐఎస్ఐకి మన సైన్యం కదలికలను ఎప్పటికప్పుడు తెలియచేశాడు. ఆర్మన్, తారిఫ్ అనే మరో ఇద్దరు కూడా ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు. షాకూర్ ఖాన్, ఇతనుకు ప్రభుత్వాధికారి, 7 సార్లు అనధికారికంగా పాక్లో పర్యటించాడు. మెయిల్, వాట్సాప్లో కొన్ని ఫైళ్లను పంపించి డిలీట్ చేసేశాడు. పాక్ నుంచి కొత్త మొత్తంలో డబ్బులు ఆయన ఖాతాకు బదిలీ అయ్యాయని సమాచారం. కాసిం, ఇతను ఒక సిమ్ కార్డుల విక్రయదారి, ఇండియన్ మొబైల్ సిమ్ కార్డులను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్కు విక్రయించాడు. ఐఎస్ఐకి కీలక సమాచారాన్ని అందించాడు. షహజాద్, ఒక బిజినెస్ మ్యాన్, పాక్లో పలుమార్లు పర్యటించాడు. అక్రమంగా సరుకును రవాణా చేశాడు. సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు చేరవేశాడు. ఇక మూర్తాజా అలీ, అతను ఒక టెకీ, మన దళాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐకి పంపించడానికి ఏకంగా ప్రత్యేకమైన యాప్ను తయారు చేశాడు. వీళ్లే కాకుండా యూపీలోని ఇమాంను, పంజాబ్కు చెందిన గజాలా, యామిన్ను కూడా గూఢచర్యం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. జస్బీర్ సింగ్, ఒక యూట్యూబర్, సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ గూఢచర్యం ఆరోపణలతో కటకటాల పాలయ్యాడు. పంజాబ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. యూట్యూబ్లో 11 లక్షల మంది సబ్స్క్రైబర్లు కలిగిన జస్బీర్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై గూఢచర్యం ఆరోపణలు నమోదయ్యాయి. పంజాబ్కు చెందిన జస్బీర్ సింగ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విశేష ప్రజాదరణను పొందాడు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తూ గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై పంజాబ్ పోలీసులు జస్బీర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. సో చూశారు కదా, మనతోని తిరుగుతూ మనలో కలిసిపోయి మన సీక్రెట్స్ నే పాక్కు అందిస్తున్న వీళ్లను ఏం చేయాలి? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి.